హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు హోమ్ స్టైల్ కేక్స్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే వీడియోస్ అప్లోడ్ చేయక చాలా రోజులు అయింది కదా. ఈ రోజైతే వీడియో అప్లోడ్ చేస్తున్నాను. కొంచెం పెద్ద ఆర్డర్సే అనమాట, అందుకని చెప్పేసి వీడియో అయితే షూట్ చేశాను. ఫోన్ బాగాలేక ఎక్కువగా వీడియోస్ తీయట్లేదు. హిరణ్య కేక్స్ పట్టుకుంటానని చెప్పేసి ఫోటో తీస్తానని చెప్పేసి అయిపోయి పడగొట్టేసింది, చూడండి పడిపోయింది. ఈ ఆర్డర్స్ వచ్చేసి మన దగ్గర ఎప్పటి నుంచో కేక్స్ తీసుకుంటున్న వాళ్ళ పిల్లలది స్కూల్లో ఫేవరల్ పార్టీ ఉందంట. దానికోసం అయితే ఆర్డర్ ఇచ్చారనమాట. నాకు ఈ ఆర్డర్ అనేది ఫ్రైడే రోజు వచ్చిందనమాట. సాటర్డే రోజు డెలివరీ చేయాలి. ఎక్కువగా టైం లేదు కాబట్టి నేను స్పాంజెస్ అనేది ఎలా రెడీ చేసుకోవాలో చూపించట్లేదు. ఆల్రెడీ మన క్లాసెస్లో నేను ఎగ్లెస్ స్పాంజ్ ప్లస్ ఎగ్ స్పాంజెస్ ఎలా రెడీ చేసుకోవాలో, ప్రీమిక్స్ ఎలా రెడీ చేసుకోవాలో కూడా చూపించాను కాబట్టి ఇంక ఇక్కడ ఏం చూపించట్లేదు అనమాట. కప్ కేక్స్ సైజెస్ అయితే నా దగ్గర ఉన్నాయి, కొంచెం లార్జ్ సైజ్ ఉన్నాయన్నమాట కప్ కేక్స్. అలా అని చెప్పేసి నేను కస్టమర్కి చెప్పాను. అంటే కాస్ట్ని బట్టి ఉంటుంది, సైజుని బట్టి మన దగ్గర కాస్ట్ ఉంటుంది కాబట్టి చెప్పాను. వాళ్ళు ఇలాగ టీ కప్ గ్లాస్ సైజ్ అయినా ఓకే అని చెప్పేసి ప్రైస్ దాని తగ్గట్టు తీసుకున్నాను. అందుకని చెప్పేసి నేను టీ కప్లో చేశాను అనమాట. ఇక్కడ నేను గ్లాస్ కేక్ కోసం అయితే అరేంజ్ చేసుకుంటున్నాను అనమాట. గాలికి అయితే గ్లాసెస్ అస్సలు ఉండట్లేవు, గాలి లేకపోతే మనం ఉండట్లేము ఈ వేడికి. ఓకే, ఇప్పుడు నేను చేస్తున్న ఈ చాక్లెట్ స్పాంజ్ వచ్చేసి నేను చాక్లెట్ స్పాంజ్ అనేది రెడీ చేసుకున్నాక ఒకసారి మిక్సీలో వేసేసుకుంటే ఇలా పొడి పొడిగా అవుతుందన్నమాట. అది గ్లాస్లో ఫస్ట్ కింద లేయర్ లాగైతే వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను చేసిన ఈ రెండు ఐటమ్స్ కూడా ఎగ్లెస్ స్పాంజ్తోనే చేశాను అనమాట. ఎప్పుడు ఎగ్ కేక్ తీసుకునే వాళ్ళు, కాకపోతే సాటర్డే వస్తుంది కాబట్టి ఎగ్లెస్ అడిగారనమాట. కరెక్ట్గా నాకు ఈ 25 గ్లాస్ కేక్స్ చేయడానికి 4 kg కేక్స్కి మనం ఎంతైతే స్పాంజ్ ప్రిపేర్ చేస్తామో అంత స్పాంజ్ అయితే పట్టిందనమాట. కంప్లీట్గా 4 కప్స్ మైదా మెజర్మెంట్స్ మనం ఎలా అయితే తీసుకుంటామో అంత ఇంగ్రీడియంట్ అయితే పడిందనమాట ఈ 25 గ్లాస్ కేక్స్కి. నెక్స్ట్ నేను ఇక్కడ వచ్చేసి నేను వేసుకున్న చాక్లెట్ పౌడర్ని కొంచెం స్పూన్తో అయితే ఇలాగ ప్రెస్ చేస్తున్నాను అనమాట, పౌడర్ ఉండకుండా. తర్వాత నేను షుగర్ సిరప్ అనేది అప్లై చేశాను, వీడియో అనేది మిస్ అయినట్టుంది. తర్వాత వచ్చేసి విప్పింగ్ క్రీమ్ అనేది ఒక లేయర్ లాగా వేసుకుంటున్నాను. కస్టమర్ ఎలా చెప్పారో నేను అలాగే చేస్తున్నాను అనమాట. గ్లాస్ కేక్ చేయడం అయితే ఇదే నేను ఫస్ట్ టైం, నిజానికి చెప్పాలంటే నేను ఎప్పుడు ఇలాగ ట్రై చేయలేదు. కస్టమర్ చెప్పినట్టుగా చేస్తున్నాను ఈసారి మాత్రం. నాకు మామూలు కేక్స్ చేసేదానికన్నా ఈ గ్లాస్ కేక్స్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. అంటే నేను చెప్పాను కదా, అంటే ఇంగ్రీడియంట్ కూడా ఇంత ఎక్కువగా పడుతుందని అనుకోలేదు. ఇక్కడ నేను మీకు కనిపించాను కాబట్టి చెప్తున్నాను. నేను రీసెంట్గా తిరుపతికి వెళ్ళానని మీ అందరికీ తెలుసు కదా. అక్కడ నేనైతే స్వామివారికి తలనీలాలు ఇచ్చానమాట. అంటే వెంట్రుకలు తీయించేసుకున్నాను. అందుకని చెప్పేసి ఎక్కువగా వీడియోలోకి రావట్లేదు. హిరణ్య నాకు ప్రతి పనిలోనూ హెల్ప్ చేస్తుంది. మీకోసం చూపిద్దామని చెప్పేసి జస్ట్ ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి నేను స్ట్రాబెరీ ఫ్లేవర్ వేస్తున్నాను పైన. కస్టమర్ స్ట్రాబెరీ ఫ్లేవర్ అడిగారు, నేను నా దగ్గర ఉన్న ఫ్లేవర్స్ చెప్పాను, కాకపోతే తన స్ట్రాబెరీ ఫ్లేవర్ అడిగారు కాబట్టి నేను స్ట్రాబెరీ ఫ్లేవర్ అనేది ఒక ½ స్పూన్ అలాగే వేసుకుంటూ స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళాను అనమాట. కొంచెం టైం అనేది తక్కువగా ఉందన్నమాట. కస్టమర్ ఇచ్చిన టైంకి మనం చేసే ప్రాసెస్కి టైం అనేది టాలీ కాలేదు, కాకపోతే అనుకున్న టైంకి అయితే ఇచ్చేసాను. ఇక్కడ నేను మళ్ళీ చాక్లెట్, మనం క్రష్ చేసుకున్న చాక్లెట్ స్పాంజ్ పౌడర్ ఉంది కదా, అదైతే మళ్ళీ అప్లై చేసుకుంటున్నాను అనమాట. మీరు ఇంతకు ముందుకు మన 3K సబ్స్క్రైబర్ కేక్ కానీ తర్వాత కొన్ని వీడియోస్ కానీ మా హిరణ్యవి చూసారు కదా. తనకి బేకింగ్ అంటే చాలా ఇష్టం, అందులోనూ నాకు హెల్ప్ చేయడం అంటే ఇంకా ఇష్టం అనమాట. అందుకని నేను ఓన్లీ కేక్స్ చేసేటప్పుడే కాదు, నేను ఏ పని చేసినా కూడా ప్రతి పనిలోనూ హిరణ్య నాకు పక్కనే ఉంటుంది. ప్రతి పనులను హెల్ప్ చేస్తుంది అనమాట. నేను కొంచెం కోపం వచ్చి తిట్టినా కష్టించుకున్నా సరే నా పక్కనే ఉంటుంది, ఏదో ఒక హెల్ప్ మాత్రం చేసుకుంటూ ఉంటుంది. స్పాంజ్ అనేది 25 గ్లాసెస్లో వేశాక నేను మళ్ళీ ఇప్పుడు షుగర్ సిరప్ అనేది అప్లై చేస్తున్నాను. నేను షుగర్ సిరప్లో స్ట్రాబెరీ ఫ్లేవర్ అనేది యాడ్ చేశాను అనమాట. అందుకనే మీకు అలాగ పింక్ కలర్లా కనిపిస్తుంది. నేను చాలా వీడియోస్లలో చెప్పాను, స్ట్రాబెరీ ఫ్లేవర్ అనేది చాక్లెట్ కేక్కి చాలా మంచిగా సెట్ అవుతుంది. ఫస్ట్ నేను షుగర్ సిరప్ స్పూన్తో అప్లై చేద్దాం అనుకున్నాను, కాకపోతే నాకు అంత కరెక్ట్గా అనిపించలేదు అనమాట. ఒకే దగ్గర పడిపోతుందని చెప్పేసి ఒక చిన్న వాటర్ బాటిల్ తీసుకుని దానికి హోల్స్ పెట్టేసి అందులో అయితే షుగర్ సిరప్ వేసుకుని అప్లై అయితే చేస్తున్నాను. నెక్స్ట్ నేను మళ్ళీ విప్పింగ్ క్రీమ్ ఒక లేయర్ లాగా వేసేసుకొని మళ్ళీ కేక్ స్పాంజ్ అనేది ఇంకో లేయర్ లాగా పైన వేసేసుకున్నాను అనమాట. నాకు ఇక్కడ కేక్ స్పాంజ్ అనేది సరిపోలేదు. తర్వాత మళ్ళీ ఒకసారి కేక్ స్పాంజ్ అనేది నేను బేక్ చేసి మళ్ళీ అది చల్లారాక మిక్సీ చేసి ఇలాగ పౌడర్ లాగా వేయడానికి కొంచెం టైం అయితే పడింది. అలాగే అక్కడ నేను ఫస్ట్ చేసిన స్ట్రాబెరీ కప్ కేక్స్ ఉన్నాయి కదా, అవి కూడా రెడీ అయిపోయాయి అనమాట. నేను ఇప్పుడు ఇవన్నీ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను, కొంచెం సెట్ అవుతాయి. అంటే నేను ఆ కప్ కేక్స్ చేసేలోపు ఇవి కొంచెం కూల్ అయ్యి సెట్ అవుతాయి అని చెప్పేసి ఫ్రిడ్జ్లో అయితే పెడదామని తీసుకెళ్తున్నాను అనమాట.
ఇక్కడ నేను యూస్ చేసిన ఈ కేక్ ప్లేట్ సైజ్ వచ్చేసి 14 ఇంచెస్ అనమాట. నా దగ్గర లాస్ట్ సైజ్ అయితే 14 ఇంచెస్ బాక్స్ కానీ ప్లేట్స్ కానీ అంతే ఉన్నాయి కాబట్టి నేను ఒకే దాంట్లో వచ్చేస్తాయి అని చెప్పేసి ఈ కేక్ ప్లేట్ మీద అయితే సెట్ చేసేసాను. ఇక్కడ నేను చేస్తుంది వచ్చేసి చాక్లెట్స్ అండి. చాక్లెట్స్ వచ్చేసి వేరే కస్టమర్ ఇచ్చారు, 50 పీసెస్ ఇచ్చారు. కాకపోతే నేను 60 పీసెస్ చేసుకున్నాను, ఇంట్లో పిల్లలు ఉంటున్నారు కాబట్టి. ఇది వచ్చేసి డార్క్ కాంపౌండ్తో నేను చాక్లెట్స్ చేయలేదు, కోకో పౌడర్ ప్లస్ కోకోనట్ ఆయిల్ యూస్ చేసి చేయమన్నారనమాట కస్టమర్. నాకు వీడియో కూడా పంపించాను ఇలా చేయండి అని చెప్పేసి, అలాగే చేశాను. దాన్ని బట్టి కాస్ట్ తీసుకున్నాను అనమాట. మామూలుగా మనం డార్క్ చాక్లెట్కి మనం ఇంట్లో చేసే కోకో పౌడర్తో చేసే చాక్లెట్కి కొంచెం ప్రైస్ డిఫరెన్స్ అనేది వస్తుంది. కాబట్టి మనం ఎప్పుడైనా కస్టమర్స్ అడిగినట్టు చేసినప్పుడు ప్రైస్ టాలీ చేసుకోవాలి, అలాగే టైం కూడా చూసుకోవాలి. మనకి ఎంత టైం పట్టిందో దాన్ని బట్టి మనము కాస్ట్ అనేది చెప్పాలన్నమాట కస్టమర్స్కి. చాక్లెట్స్ అయితే చాలా ఈజీగా రిమూవ్ అయ్యాయి, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంది. నా దగ్గర అయితే ఈ 2 చాక్లెట్ మోల్డ్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. అందుకని చెప్పేసి నేను డిజైన్ కూడా చూపించాను కస్టమర్స్కి, ఓకే అన్నారు. నేను ఈ రెండిట్లోనే చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవి అయిపోగానే నేను ఆల్రెడీ చాక్లెట్ మెల్ట్ చేసింది కాబట్టి మళ్ళీ వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే వితిన్ 10 మినిట్స్లో మనకు చాక్లెట్ అనేది రెడీ అయిపోతుంది. కస్టమర్ మాత్రం చాలా క్లియర్గా చెప్పారు, ఎలాంటి రైప్ పేపర్స్ కానీ ప్లాస్టిక్ షీట్స్ కానీ అసలు ఏది పెట్టొద్దు చాక్లెట్స్కి, డైరెక్ట్ మీరు ఒక బాక్స్లో వేసి ఇచ్చేయండి అని చెప్పేసి అన్నారనమాట. నేను అలా అని చెప్పేసి నేను ప్లమ్ కేక్ బాక్స్లో అయితే ప్యాకింగ్ చేసి ఇచ్చేసాను. ఇంకా 20 పీసెస్ అయితే ఇందులో యాడ్ చేయాలి కాబట్టి అవి మళ్ళీ పెట్టేస్తాను అనమాట. ఇక్కడ వచ్చేసి మనం ఫస్ట్ చూసాను కదా స్ట్రాబెర్రీ కప్ కేక్స్, ఇది వచ్చి షుగర్ సిరప్ అయితే ఫిల్ చేయమని చెప్పేసి అన్నారనమాట కస్టమర్. అందుకని నేను స్పూన్తో పైన లేయర్ అనేది కొంచెం ఇలాగా తీస్తే మనం అప్లై చేసే షుగర్ సిరప్ అనేది అంటే కింద బేస్ వరకు వెళ్తుందనమాట. అందుకని చెప్పేసి నేను ఇలాగ కొంచెం తీసేసి ఇందాక కలుపుకున్న స్ట్రాబెర్రీ క్రష్ ఉంది కదా షుగర్ సిరప్లో, అదే అయితే అప్లై చేస్తున్నాను అనమాట. ఎక్కువగా పోసేకండి, కప్ అనేది మెత్తబడిపోతుంది. జస్ట్ స్పాంజ్ నానేంత వరకు వేసుకుంటే సరిపోతుంది. నేను మొత్తం అన్ని కప్ కేక్స్కి అలాగే చేశాను అనమాట. నేను కేక్ స్టార్ట్ చేసినప్పటి నుంచి హిరణ్య అయితే నా పక్కనే కూర్చొని అమ్మ ఒకసారి అని అడుగుతూనే ఉందన్నమాట. అందుకని చెప్పేసి ఒకసారి బాటిల్ అయితే ఇచ్చాను, సరే వేయమని చెప్పేసి. ఈవినింగ్ టైంలో నేను కేక్స్ ఆర్డర్స్ ఉన్నప్పుడు చేస్తుంటే మాత్రం హిరణ్య కంప్లీట్గా నేను బేస్ రెడీ చేసి ఇస్తే కేక్ పీసెస్ లేయర్స్ లాగా కట్ చేయడం కానీ, షుగర్ సిరప్ అప్లై చేయడం కానీ, క్రీమ్ అప్లై చేయడం కానీ మొత్తం పర్ఫెక్ట్గా 3 లేయర్స్ కంప్లీట్గా చేస్తుంది. నేను ఓన్లీ కేక్ కోటింగ్ మాత్రం చేస్తున్నాను అనమాట. బాగా నీట్గా చేస్తుంది. మధ్య కేక్స్ బాగా చూసి నేర్చేసుకుంది. ఇక్కడ నేను వచ్చేసి నోజల్తో రోజ్ ఫ్లవర్స్ అనేది వేస్తున్నాను. సింగిల్ ఫ్లవర్స్, క్రీమ్ ఎక్కువగా వద్దన్నారు కాబట్టి ఓన్లీ సింగిల్ ఫ్లవర్స్ వేసేస్తున్నాను అనమాట. నేను ఇక్కడ విప్పింగ్ క్రీమ్లో ఒక 2 డ్రాప్స్ పింక్ కలర్ అనేది యాడ్ చేసి ఇలాగా లైట్ పింక్ కలర్ వచ్చిందనమాట. ఈ నోజల్తో నేను ఫ్లవర్ వేస్తుంటే నాకు ఫ్లవర్ షేప్ కానీ అలాగే కలర్ కానీ చాలా అంటే చాలా బాగా అనిపించింది. కప్ కేక్స్ పైన రోజెస్ వేయడం అయిపోయాక షుగర్ బాల్స్ అనేది అప్లై అయితే చేస్తున్నాను అనమాట. ఇందాక మనం చేసుకున్న గ్లాస్ కేక్స్ ఉన్నాయి కదా, అవైతే ఫ్రిడ్జ్లో పెట్టాను. దాదాపు 1 అవర్ అయితే ఫ్రిడ్జ్లోనే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ నేను చాక్లెట్తో అయితే నేను ఫ్లవర్స్ వేద్దాం అనుకున్నాను, కానీ కస్టమర్ ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ అడిగారు కాబట్టి ఆల్రెడీ స్ట్రాబెరీ ఫ్లేవర్ మీద పింక్ ఫ్లవర్స్ వేసాను కాబట్టి ఇక్కడైతే నేను ఎల్లో ఫ్లవర్స్ అయితే వేసాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి జెమ్స్ పెడుతున్నాను. కలర్ కాంబినేషన్ని బట్టి జెమ్స్ అయితే పెడుతున్నాను అనమాట. అవైలబుల్ ఉన్న కలర్స్ ఎల్లో అయితే మ్యాచ్ అయిపోతుందని చెప్పేసి ఎల్లో తీసేసి మళ్ళీ బ్లూ పెట్టాను.
ఇక్కడ చూడండి 1 టైం పడేసింది గ్లాస్ అనేది, కాకపోతే ఏం డ్యామేజ్ కాలేదు, బాగానే ఉంది. కేక్స్ చేసేటప్పుడు ఇలాంటి మిస్టేక్స్ అనేటివి ఎన్నో అవుతుంటే, అందులోనూ మనకు టైం లేనప్పుడు కొంచెం కంగారుగా చేస్తుంటే కూడా ఇలాగా మిస్టేక్స్ అనేది అవుతూ ఉంటాయి అన్నమాట. డెకరేషన్తో సహా కంప్లీట్గా రెడీ అయిపోయాయి కదా. ఇంకా ఫ్రిడ్జ్లో పెడదామని చెప్పేసి తీసుకెళ్తుంటే అమ్మ నేను ఒక ఫోటో దిగుతా అని చెప్పేసి తీసుకుందనమాట. అనుకోకుండా ఒక గ్లాస్ అయితే కింద పడిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనం చేసుకున్న గ్లాస్ కేక్స్, కప్ కేక్స్ అనేది ఫ్రిడ్జ్లో అయితే సెట్ చేసేసుకున్నాను అనమాట. నేను గ్లాస్ కేక్స్ చేసేటప్పుడే కస్టమర్ అయితే వచ్చారనమాట చాక్లెట్స్ తీసుకెళ్ళడానికి. చాక్లెట్స్ అయితే అనేది డెలివరీ అయితే అయిపోయాయి అనమాట. కస్టమర్ రాగానే కొంచెం స్టాండర్డ్ కార్డ్బోర్డ్ అయితే తీసుకొని అందులో ప్యాకింగ్ చేసేసి ఇచ్చేసాను అనమాట. మీలో కనుక మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.